గోవిందాయ నమః. శ్రేయ నమః. శ్రీధరాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులందరికీ అనేక దాసోహములతో జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి స్వాగతం. మనము నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం. అందులో ఇంకొక సూత్రం ఏంటంటే తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనతాచ. ప్రియతమ భగవంతుని ఎడల అనన్యభావము కలిగి ఉండుటయు, తత్ప్రతికూల విషయముల యందు ఉదాసీనత వహించుటయు కూడా నిరోధమే అనబడును. బాహ్య జ్ఞానము ఉన్న దశలో ప్రేమించే భక్తుడు అంటే అనన్య భక్తుడు తన ప్రియతముడైన భగవంతుని ఎడల అనన్యభావము కలిగి ఉండుచు తత్ప్రతికూల కర్మలను ఆచరించేటప్పుడు సర్వ విధముల ఉదాసీనుడై ఉండిపోవును. ఈ విధముగా సావధానముగా కర్మలు నిర్వర్తించుట కూడా నిరోధమనే అనబడును. ప్రేమీ భక్తుడు అనగా అనన్య భక్తుడు చేయు ప్రతిక్రియయు అతని ప్రియతమ భగవానునికి అనుకూలమైనదే అగును. అందు అనన్యభావముతో ఆ ప్రియతమ భగవంతుడినే సేవించవలెను అనే భావన ఇమిడి ఉండును. ప్రతికూల క్రియ ఏదియు అతని వలన జరగనే జరగదు. సూర్యుడు ఉన్న చోట అంధకారం ఎట్లుండును? అమృతము వలన మృత్యువు సంభవించునా? ఇది నారద మహర్షి వారు సెలవిస్తున్నది. తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము ప్రతిరోజు దైనందిన జీవితంలో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ నిర్వర్తించాల్సి ఉంటుంది. కర్తవ్యాలు, బాధ్యతలు ఉంటాయి. అవన్నీ నిర్వర్తించేటప్పుడు మనకు ఒక్కోసారి అసహనం కలుగుతుంది, ఒక్కోసారి ఇష్టం ఉండదు, చికాగ్గా ఉంటుంది. కొందరైతే ఎందుకు అసలు ఇవన్నీ కూడా వదిలేద్దాము అని కూడా అనుకుంటారు. కొందరికి కొన్ని వాళ్ళకి నచ్చినవైతే నిర్వర్తించడం ఇష్టంగా ఉంటుంది, కొన్ని మంచివే అయినా వాళ్ళకు నచ్చినప్పుడు చిరాగ్గా ఉంటుంది. మరి అనన్యమైన భక్తుడు భగవంతుడిని సర్వవిధాలా శరణాగతి చేసి భగవంతుడి నాకు బిలవడ్ అతి ప్రియమైన వాడు అనే ఒక భావనతోటి ఉండే అనన్యమైన భక్తుడు తన కర్తవ్య కర్మలను మరి ఎలా నిర్వర్తిస్తాడు? భక్తుడు ఎలా ఉంటాడంటే భగవంతుడి యందు అనన్యమైన భక్తి కలిగి ఉండి తద్విరుద్ధమైన అంటే ప్రతికూలమైన పనుల ఎడ విషయాల ఎడ సర్వ విధములుగా కూడా ఉదాసీనుడై ఉంటాడు. ఫస్ట్ భగవంతుడిని ఆరాధించడానికి ఆటంకము కలిగించే విషయాలు, ఆకర్షణలు, వ్యామోహాలు, బలహీనతలు, మాయామోహాలు ఏమైతే ఉంటాయో వాటన్నిటి పట్ల కూడా భక్తుడు ఉదాసీనుడై ఉంటాడు. అంటే అసలు వాటి వైపు దృష్టి పోనివ్వడు. వాటి వైపు ఎట్టి పరిస్థితులను అతను ఆకర్షణ కానీ ఏది పెంచుకోడు. ప్రియమైన తన పరమాత్మ పట్లనే ఈ అనన్యమైన భక్తుడికి ఎప్పుడు కూడా మనసు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. తద్విరుద్ధమైన విషయాల మీదకి ఈ మనస్సు పోనే పోదు. మన కర్తవ్య కర్మలు సంసారంలో ఉన్నప్పుడు ఎలా నిర్వర్తిస్తాడు? ఈ విధముగా సావధానముగా కర్మలు నిర్వర్తించుడు కూడా నిరోధం అనబడును. ప్రేమీ భక్తుడు అంటే అనన్య భక్తుడు చేయు ప్రతి క్రియయు అతని ప్రియతముడైన భగవంతుడికి అనుకూలమైనదియే అగును. అతడు అనన్య భావముతో ఆ ప్రియతమ భగవంతుడినే సేవించవలేను అనే ఒక భావనతోటి తాను తన కర్తవ్య కర్మను నిర్వర్తిస్తాడు. అంటే తాను చేయాల్సిన ఏ పని చేసినా సరే ఇది భగవంతుడికి ప్రియమైనది. ఈ విధంగా చేయడం వలన భగవంతుడికి ఇష్టం కలుగుతుంది. తన ప్రియమైన భగవంతుడు మెచ్చుకుంటాడు. ఈ పని నేను నిర్వర్తించడం అనేది భగవత్ పూజతో సమానము. భగవంతుడు ఆనందిస్తాడు. భగవంతుడి కోసమే కదా చేస్తుంది, భగవంతుడు ఆజ్ఞాపించాడు కనుకే కదా ఇవి నేను నిర్వర్తిస్తున్నాను అనే భగవద్బుద్ధితోటి కర్మలు చేస్తాడు అనన్య భక్తుడు. తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యములు, తను ఆచరించాల్సిన ఆచరణలు, తన కర్మలు అన్నీ కూడా భగవద్బుద్ధితోటి చేస్తాడు. భగవంతుడు చూస్తున్నాడు, నా చేత చేపిస్తాడు. నేను ఈ విధంగా ఆచరించడం వలన భగవంతుడికి ఆనందం కలుగుతుంది, తనకు ప్రియమైన భగవంతుడికి ఆనందం కలుగుతుంది. ఈ బుద్ధి మనసులో ఉంచుకొని అన్ని కర్తవ్య కర్మలు కూడా చక్కగా దోషరహితముగా వీలైనంత వరకు భగవద్బుద్ధితో భగవత్ పూజగా భావించి కర్మలన్నీ కూడా నిర్వర్తించి తన ప్రియమైన భగవంతుడికి ఈ అనన్య భక్తుడు ఇంకా ఇంకా తన కర్మల ద్వారా ఆచరణ ద్వారా దగ్గరవుతూ ఉంటాడు. అలాగే భగవద్భక్తికి భగవంతుడిని సేవించడం కోసం, భగవంతుడికి దగ్గర అవ్వడం కోసము సాధనలో ఆటంకపరిచే విరుద్ధమైన విషయాలు, ఆచరణలు ఏమైతే ఉంటాయో వాటి జోలికి భగవద్భక్తుడు అసలు ఎక్కిపోవడం. అది ఎంత ఆకర్షణీయంగా ఉండనివ్వండి, ఎంత లాభసాటిగా ఉండనివ్వండి, సంసారానికి అది బాగా నచ్చనివ్వండి, కానీ ఈ అనన్య భక్తుడికి మాత్రం అది నచ్చదు. అది గొప్పదైతే, విశేషమైనదైతే ఎవరికి కావాలి?
భగవద్భక్తికి, భగవంతుడిని చేరుకోవడానికి, భగవంతుడిని ప్రేమించడానికి, ఆరాధించడానికి ఆటంకం కలిగిస్తున్నది. అది ఎంత గొప్పదైతే మాత్రం ఎవరికి కావాలి? కాబట్టి తద్విరుద్ధమైన విషయాల పట్ల ఈ భగవద్భక్తుడికి, అనన్యమైన భక్తుడికి మనస్సు పోదు 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 అనేసి నారద మహర్షి వారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. సూర్యుడు ఉన్న చోట ఎక్కడైనా అంధకారం ఉంటుందా? అమృతము ఉన్న చోట మృత్యువు సంభవిస్తుందా? కాబట్టి ఎప్పుడైతే నిరంతరము అనన్యమైన భక్తుడు భగవంతుడిని మనస్సులందు ఉంచుకొని విశేషంగా ప్రేమిస్తూ అనన్యమైన భక్తి చేస్తూ ఉంటాడో అతడికి తను ఆచరించే ప్రతి పనిలోనూ కూడా ధర్మమే ఉంటుంది, నీతి న్యాయమే ఉంటుంది, భగవంతుడే ఉంటాడు. తద్విరుద్ధమైనది ఏది ఉండదు. కాబట్టి అనన్యమైన భక్తుడు మనస్సు భగవంతుడి యందు ఉంచి చేసే ప్రతి పని కూడా పూజయే అవుతుంది. ప్రతి బాధ్యత, ప్రతి కర్తవ్యము, ప్రతి కర్మ పూజయే అవుతుంది, తపస్సే అవుతుంది. భగవంతుడిని మర్చిపోయే విధంగా, దూరం చేసే విధంగా, భగవంతుడిని తలుచుకోనివ్వకుండా చేసే విధంగా మైమరిపించే అత్యంత ఆకర్షణీయమైన వస్తువులు ఈ సంసారంలో ఎన్నో ఉన్నాయి, లోకమంతా ఉన్నాయి. వాటి వైపుకి ఈ అనన్య భక్తుడి చూపు పోదు, మనస్సు పోదు. అనన్య భక్తుడిని అవి ఏమీ కూడా ఈ సంసారంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, అవి ఆకర్షించలేవు. పరమాత్ముడు ఆల్రెడీ ఆకర్షించాడు. ఎవరినైతే భగవంతుడు ఆకర్షించాడో అనన్యమైన భక్తుడిని ఈ రకరకాల వస్తు విషయాలు, మాయామోహాలు ఆకర్షించలేవు. అలాంటి విషయాల జోలికి భక్తుడు పోనే పోడు. ఈ భక్తుడు చేసే ప్రతి కర్మ కూడా భగవత్పరమై ఉంటుంది, భగవద్బుద్ధితో చేస్తాడు, భగవంతుడికి ఎంతో ప్రేమ కలిగించే విధంగా చేస్తాడు. కాబట్టి అనన్యమైన భక్తుడి లక్షణములు ఆ విధంగా ఉంటాయి. ప్రతి కర్మ చేసి ఫలితం ఆశించడు. కృష్ణార్పణమని చేసిన ప్రతి పని కూడా వదిలేస్తాడు భగవంతుడికి. భగవంతుడి పాదాల దగ్గర విడిచిపెట్టేస్తాడు. తను ప్రశాంతంగా తన ప్రేమైన భగవంతుడి స్మరణలో ఆనందంగా బ్రతుకుతూ ఉంటాడు. ఒక అసలైన అనన్యమైన భక్తుడి లక్షణం ఈ విధంగా ఉంటుంది. తన పరమాత్మ ఎడల, తనలో చేసే కర్మల ఆచరణల ఎడల, అలాగే సంసారంలో ఆకర్షించే ఎన్నో విషయాలు, వస్తువుల ఎడల భక్తుడి బుద్ధి ఎలా ఉంటుంది, భక్తుడి సాధన ఎలా ఉంటుంది, దీన్ని చక్కగా ఈ సూత్రంలో నారద మహర్షి వారు వివరించే ప్రయత్నం చేశారు. అలాగే భగవద్భక్తి గురించి, భక్తుడి లక్షణాల గురించి నారద మహర్షి వారు ఇంకా ఏమి సెలవించారో తర్వాత వచ్చే ఎపిసోడ్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ.